మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఇటువంటి మార్పు ఉండదు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి నువ్వు మాత్రం కారణం కావద్దు. చేజారిన ఓ నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద తీసుకురాలేదు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతిదీ ఇక్కడ అద్భుతమే కదా. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించగలమేమో గాని మనసుల మధ్య దూరాన్ని ఎప్పటికీ తగ్గించలేం. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. బాధ, కోపం రెండూ మంచివే. మనకి వస్తే మన వాళ్ళు ఎవరు, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. ఎదుటివారికి వస్తే మనమేంటో నిరూపిస్తాయి. ఎప్పుడూ నీ శత్రువుపై కోపంతో రగిలిపోకు. నీ ఎదుగుదల చూసి వాడే రగిలిపోయేలా చెయ్యి. ఒకరు నిన్ను తాకాలనుకుంటే పువ్వులా ఉండు, ఒకరు నిన్ను తొక్కాలనుకుంటే ముళ్ళులా ఉండు. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు మాత్రం ఏడవకు. ఎందుకంటే వాడికి కావలసింది నీ మరణం కాదు, నువ్వు బాధపడితే చూడటం. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. విలువలేని ప్రేమను నువ్వు ఎంతగా ప్రేమించినా చివరకు నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధం కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావలసింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితం అంతా సంతోషంగా జీవించగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకు, ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే వ్యక్తిలో లోపాలను చూడటం మానేసి ఆ లోపాలు ఇంకా అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. నమ్మితే ప్రాణమిస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఎంత డబ్బు అయినా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే ఇప్పుడేమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసినవి రెండే ఆయుధాలు: నవ్వుతో పాటు మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.